ఆసిఫాబాద్ దగ్గరలో ఉన్న బ్లూ వాటర్ చూడడానికి వెళ్తున్నాం. సో ఆసిఫాబాద్ నుంచి సరిగ్గా 10 గంటల 10 నిమిషాలకు స్టార్ట్ అవుతున్నాం. సో అప్పుడు ఎంత సమయం తీసుకుంటుంది అనేది, ఎక్కడెక్కడ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి ప్రతిదీ నోట్ చేస్తాను బ్లాగ్లో. సో వాచ్ అవుట్ టిల్ ద ఎండ్ ఫర్ స్కిప్పింగ్ ఎనీథింగ్. లెట్స్ స్టార్ట్ జర్నీ. We have started from Mumbai. How it looks like, and actually I'm a science teacher, so I'm very curious to know that what is the reason behind that watercolor, the blue. So let's check. Guys, we are starting our journey from Asifabad bus stand. ఆసిఫాబాద్ బస్ స్టాండ్ నుండి సరిగా ఒక 500 మీటర్ దూరం వెళ్ళిన తర్వాత కొమరం భీం చౌక్ వస్తుంది. అక్కడిని మనం లెఫ్ట్ తీసుకుంటే స్ట్రైట్గా కలెక్టర్ ఆఫీస్ వైపు వెళ్ళిన తర్వాత కలెక్టర్ ఆఫీస్ క్రాస్ అవ్వగానే మళ్ళీ మనం మెయిన్ రోడ్ పైన చిరకుంట రోడ్ వైపు లెఫ్ట్ తీసుకొని అలా స్ట్రైట్గా వెళ్తే ఇక్కడి నుంచి మనం సందీప్ నగర్ చౌరస్తా వచ్చిన తర్వాత సందీప్ నగర్ చౌరస్తా దగ్గర నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి చిరకుంట రోడ్ వైపు. అలా కాస్త దూరం వెళ్ళిన తర్వాత మనకు వాగు వస్తుంది, కుంటల్లి వాగు బ్రిడ్జ్. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది చూడడానికి. బట్ అవర్ ఫోకస్ ఇస్ ఓన్లీ టు సీ ద బ్లూ వాటర్ టుడే. సో నా మనం స్ట్రైట్గా చిరకుంట వైపు వెళ్తాము. తుబ్బెల్లి వాగును దాటిన తర్వాత మొదటగా వచ్చే గ్రామం తుబ్బెల్లి గ్రామం. తుబ్బెల్లి గ్రామం దాటిన తర్వాత వి ఎంటర్ చిరకుంట విలేజ్. చిరకుంట విలేజ్ దాటంగానే మనకి వటివాగు విలేజ్ వస్తుంది. వటివాగు లెఫ్ట్ సైడ్ మళ్ళీ 1 కిలోమీటర్ వెళ్తే వటివాగు ప్రాజెక్ట్ కనిపిస్తుంది. అంటే మనకి దగ్గరలోనే చాలా టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి, రిహాబిలిటేషన్ స్పాట్స్. వటివాగు ప్రాజెక్ట్కి వెళ్లకుండా మనం స్ట్రైట్గా వెళ్తే నాస్పురం వెళ్ళిన తర్వాత ఉల్లిపిట్ట గ్రామం వస్తుంది. ఉల్లిపిట్ట గ్రామం రోడ్డు ఎగ్జాక్ట్గా ఉల్లిపిట్ట నుంచి మనం ఉల్లిపిట్ట గ్రామం వైపు వెళ్ళకుండా స్ట్రైట్గా వెళ్తే మనకు ఒక వై జంక్షన్ లాగా వస్తుంది. మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే గోలెట్ వస్తుంది. సో మనం అటుకు వెళ్ళకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతే రైట్ తీసుకొని బిర్యానీ రోడ్లో దంతలపల్లి భూమన టెంపుల్ రోడ్ వరకు అక్కడ మనకి చాలా పెద్దగా బోర్డు ఉంటుంది. అక్కడ వరకు మనం స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ వెళ్ళిన తర్వాత కాస్త దూరంలోనే మనకి బ్లూ వాటర్స్ కనిపిస్తుంది. సో ఎగ్జాక్ట్గా ఎంత దూరం కనిపిస్తుంది అంటే మనకి ఒక 20 నుంచి 23 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. మధ్యలో ఒక జెండగూడ అనే గ్రామం కూడా వస్తుంది. జెండగూడ గ్రామం దాటిన తర్వాతనే మనకి భీమన్న టెంపుల్కి సంబంధించిన ఒక ఇది కనిపిస్తుంది. వాళ్ళ దారిలో మధ్యలో ఈ కొండగలు కనిపిస్తాయి మనకి, బ్లాక్ కేస్ మంకీస్. ఇది ఇక్కడ నుంచి ఒక రోడ్ జెప్పి రోడ్ అని ఉంది. నాకు తెలిసి ఇది బిర్యానీలోకి వెళ్ళడానికి రోడ్ అనుకుంటా. ఇలాగే మనం స్ట్రైట్గా వెళ్తే కొంత దూరం వెళ్ళిన తర్వాత మనకి భీమన్న టెంపుల్ పోస్టర్ కనిపిస్తుంది. అది అటువైపు మనం లెఫ్ట్ వైపు వెళ్ళకుండా స్ట్రైట్గా వెళ్తే మనకి OCP 2 ఎంట్రెన్స్ కనిపిస్తుంది. 1 ఎంట్రెన్స్ దగ్గర తీసుకోకుండా మనం ఎంట్రెన్స్ 2 దగ్గరికి వెళ్తే కొంచెం చూడడానికి వీలుగా కొంచెం స్ట్రైట్గా సరైన దారి ఉంటుంది అనమాట. అక్కడ గార్డ్ ఉంటారు. గార్డ్ పర్మిషన్ తీసుకొని ఇక లోపలికి వెళ్తే అతను లోపలికి కిందకి దిగడానికి పర్మిషన్ ఇవ్వరు. సో మనం చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. పైనుంచి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి స్ట్రైట్గా కనిపిస్తుంది, వెళ్తున్న కొద్ది బాగా కనిపిస్తుంది, అడవిలో కదా. సో ఇట్ లుక్స్ సో బెటర్ వైబ్రెంట్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ గేట్ కూడా క్లోజ్ ఉంటుంది. సో మేము సన్నగా ఉండడం వల్ల ఆ గేట్ మధ్యలోంచి దాంట్లో దూరం వెళ్ళాను డైరెక్ట్గా. వెళ్ళిన తర్వాత కొంచెం అలా వెళ్తున్నాండి. దిస్ ఈస్ ద బ్లూ వాటర్స్. చాలా బాగా అనిపించింది. వాటర్ చాలా అంటే చాలా బ్లూ కలర్లో ఉంది. రీజన్ షూర్లీ దీంట్లో కాపర్ సల్ఫేట్ కలవడం వల్లనే వచ్చింటుంది అని నాకైతే అనిపిస్తుంది. మోస్ట్లీ మనకి బ్లూ కలర్లో కనిపించే ఎలిమెంట్స్లో హైయెస్ట్ బ్రైట్ కలర్ ఇచ్చేది కాపర్ సల్ఫేటే. సో ఐ ఫెల్ట్ దట్ కాపర్ సల్ఫేట్ నియర్ బై సాయిల్స్ నుంచి వాటర్ డ్రైన్ అయినప్పుడు కాపర్ సల్ఫేట్ కలిసి ఉండొచ్చని అనిపిస్తుంది. సో ఇది
కలర్ హ్యాస్ కమ్ టు దిస్ వాటర్. పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాం పిల్లల్ని తీసుకొని. అప్పుడప్పుడు ఇలా రావడం చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. మీరు కూడా రండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. DJ Ravi Lucky. चला ये भाई ओके. चलो चलो ये गेसी DJ Ravi Lucky.